టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేర రాజకీయం రసకదాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుకేద్దాం. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 88 జనరల్, 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,17,10,389 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1.58 కోట్లు, మహిళలు 1.58 కోట్లు, 100 ఏళ్లు దాటిన వారు 7,689 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షల మంది, ఇక దివ్యాంగులు 5.06 లక్షలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్ష మంది ఉన్నారు. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో మొత్తంగా 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 88 జనరల్, 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,58,00,000, అలాగే మహిళలు 1,58,00,000 ఉన్నారు. 100 ఏళ్లు దాటిన వారు 7,689 మంది, 80 ఏళ్లు పైబడిన వారు 4.43 లక్షల మంది ఉన్నారు. ఇక దివ్యాంగులు 5.06 లక్షలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సిఎసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. వెబ్కాస్టింగ్ కేంద్రాలు 27,798, బ్యాలెట్ యూనిట్లు 72,000, అలాగే 57,000 కంట్రోల్ యూనిట్లు, 56,000 వివి ప్యాట్ యంత్రాలు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపుగా సమానంగా ఉండటం శుభపరిణామని సిఇసి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. గడిచిన 2 ఏళ్లలో 22 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు తెలిపారు. వాటిని ఏకపక్షంగా తొలగించలేదని, ఫామ్ అందిన తర్వాతనే తొలగించినట్లు చెప్పారు. అదే సమయంలో యువ ఓటర్ల సంఖ్య కూడా 8 లక్షలు దాటడం ప్రశంసనీయమని రాజీవ్ కుమార్ అన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న యువ మహిళా ఓటర్ల సంఖ్య కూడా 3.45 లక్షలుగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిపేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు ఆయన. మద్యం, డబ్బు పంపిణీ, కానుకల ప్రభావంపై స్పెషల్ రాడాన్ ఉంటుందని కూడా రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పుడు జరిగేవి 3వ దఫా అసెంబ్లీ ఎన్నికలు. 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక కర్ణాటక విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అదే ఫార్ములాతో గెలవాలని ఉవ్వులూరుతోంది. ఇక కమలం పార్టీ బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు గట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రధాన 3 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండు 2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలకు గాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పుడు కూడా 119 స్థానాలకు గాను 87 సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సిపిఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ 22 స్థానాలు మాత్రమే దక్కించుకున్నాయి. ఇక ఎంఐఎం 7, ఇండిపెండెంట్లు 2, బీజేపీ 1 సీటు మాత్రమే గెలుచుకుంది. రెండు 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 46.87% ఓట్లను సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకు 19 సీట్లు వచ్చినా 28.43% ఓట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీకి 6.98% ఓట్లను సరిపెట్టుకుంది. 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత, గెలిచేది ఎవరు అన్నది ఉత్కంఠంగా మారింది. బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? ఇక బీజేపీ తెలంగాణ పాగా వేయాలనుకుంటుందా అనే ప్రశ్న అందరిలో మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రభావం చూపించున్నారు ఈసారి. తాజా ఓటరు జాబితా ప్రకారం 7 లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా 35 ఏళ్లలోపు ఓటర్లు 30% కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు యువతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
2024 లోక్సభ సమరానికి ముందు కీలకమైన మధ్యప్రదేశ్ సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. మరి మధ్యప్రదేశ్లో ప్రధాన పార్టీల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెడతారా? బీజేపీకి జై కొడతారా? 5 కోట్ల ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది అందరిలో ఆసక్తి మొదలైంది. మరి మధ్యప్రదేశ్లో మహాసమరంలో ప్రధాన పార్టీల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు రానున్నాయి. అయితే రాష్ట్రంలో అధికార బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 230 సీట్లుండగా అందులో బీజేపీకి 128 మంది సభ్యులున్నారు. విపక్ష కాంగ్రెస్ కు 98 మంది బలం ఉంది. బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉండగా స్వతంత్రులు 3 అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జరిగిన ఎన్నికల్లో 114 గెలుచుకున్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 109 స్థానాలు కైవసం చేసుకుంది. మెజారిటీకి 116 మంది సభ్యులు అవసరం కాగా బీఎస్పీ స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు అడ్డుకట్ట వేసి పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే 2020 మార్చిలో అప్పటి కాంగ్రెస్ కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఆయనతో సహా 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ కమల్నాథ్ సర్కారు కూలిపోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నేతలంతా బీజేపీలో చేరారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వ పరంగా బలంగా ఉన్నప్పటికీ 2005 నుంచి వరుసగా 4వ ఆ పదవిలో కొనసాగుతుండడం వల్ల సహజంగా ఉండే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఉమ్మడి నాయకత్వంలో వెళ్లడానికి ప్రయత్నించవచ్చనే భావన బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతూ వస్తోంది. అయితే కర్ణాటక ఫలితం నేపథ్యంలో చౌహాన్ లాంటి బలమైన నాయకుడిని పక్కన పెట్టే సాహసం బీజేపీ నాయకత్వం చేయకపోవచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. అలా చేస్తే బలమైన ఓబీసీ నేతను పక్కన పెట్టారన్న అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కమల దళానికి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. అందువల్ల అధిష్టానం దూకుడుగా కాకుండా కొంత ఆచితూచి అడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక ఫలితం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కు ఉత్సాహాన్నిస్తుందనటంలో సందేహం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలుచుకొని పెద్ద పార్టీగా అవతరించి ఇతరుల సహాయంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో 15 నెలల్లోనే చేజారిపోయింది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని బీజేపీ నాయకత్వం అప్రజాస్వామికంగా కూల్చేసిందన్న సానుభూతితో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర కూడా మైలేజ్ తెస్తుంది అనడంలో సందేహం లేదు. దాన్ని చూసి రాహుల్ గాంధీ కూడా మధ్యప్రదేశ్లో ఈసారి కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ప్రకటించారు. ఇక రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,60,60,925 మంది. సాధారణ ఓటర్లలో 2,72,33,945 మంది మహిళా ఓటర్లుండగా 2,88,25,607 మంది పురుషులున్నారు. మిజోరంలో 40 అసెంబ్లీ సీట్లు ఉండగా ప్రస్తుతం మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ 27 సీట్ల బలంతో అధికారంలో కొనసాగుతుంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, జేపీఎం పార్టీలు అధికారం కోసం పోటీ పడుతుండగా అక్కడి ప్రజలు ఎవరికి విక్టరీని అందిస్తారో అనేది ఆసక్తిగా మారింది. మరి ఈ ఎన్నికల్లో మిజోరంలో ఎవరి జోరు సాగుతుంది? ఈసీ ప్రకటనతో అభ్యర్థుల వ్యూహాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 7వ తేదీన పోలింగ్ జరగనుండగా 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 13న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా నామినేషన్ల స్వీకరణ ముగింపు తేదీ 20న ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 23న ఉంది. మిజోరంలో మొత్తం 8.52 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 4.13 లక్షలు, మహిళలు 4.39 లక్షలు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు 50,611 మంది ఉన్నారు. మిజోరంలో 40 అసెంబ్లీ సీట్లుండగా ప్రస్తుతం మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ 27 సీట్ల బలంతో అధికారంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, జేపీఎం పార్టీలు అధికారం కోసం పోటీ పడుతుండగా అక్కడి ప్రజలు ఎవరికి విక్టరీని అందిస్తారు అనేది ఆసక్తిగా మారింది. జోరామ్స్ పీపుల్స్ మూవ్మెంట్ 6 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, బీజేపీకి 1 సీటు, టీఎంసీకి 1 సీటుతో విపక్షంలో ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలుచుకుంది. జోరామ్స్ పార్టీకి 8 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికలకు ముందు 34 స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ఫలితాల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. మిజోరం ప్రభుత్వ గడువు 17 డిసెంబర్లోపు ముగుస్తుందని, మిగతా 4 రాష్ట్రాల ప్రభుత్వాల గడువు 16 జనవరి 2024 నాటికి పూర్తవుతుందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈసారి 5 రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 5 రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లున్నారని, వారిలో 60.2 లక్షల మంది కొత్త ఓటర్లున్నారని వివరించారు. 40 రోజుల పాటు ఈ 5 రాష్ట్రాల్లో పరిస్థితులను గమనించి పార్టీలు ప్రభుత్వ ఉద్యోగాలతో చర్చించినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్ కు నగరం ముగింది. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ లో 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంటుందా? బీజేపీ గాడిన పడుతుందా? ఛత్తీస్గఢ్ లో ఎవరు ఏ పార్టీకి చెక్ పెడతారు? ఎవరు జాక్పాట్ కొడతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 90 సీట్లకు గాను 68 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాల్లో బీజేపీ 15, బీఎస్పీ 2, జనతా కాంగ్రెస్ 5 చొప్పున గెలుచుకున్నాయి. ప్రస్తుత భూపేష్ బఘేల్ ప్రభుత్వం 2024 జనవరి 3 వరకు కొనసాగనుంది. అయితే అక్టోబర్ 13న తొలి విడత నోటిఫికేషన్ వెలువడగా అక్టోబర్ 21న రెండో విడత నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 7న తొలి విడత పోలింగ్ జరగగా నవంబర్ 17న రెండో విడత పోలింగ్ జరగనుంది. పలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నందున భద్రతా కారణాల రీత్యా 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ వెల్లడించింది. ఇక డిసెంబర్ 3న ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్లో బలమైన నేతగా ఉన్నారు. ఒకవైపు అధిష్టానానికి విశ్వాసంగా ఉంటూనే మరోవైపు స్థానికంగా పార్టీని బలంగా నిలబెట్టుకొని ప్రాంతీయ పార్టీ నేత తరహాలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, రైతులపై దృష్టి పెట్టి పనిచేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఫలితాలు అక్కడ పార్టీ నాయకత్వానికి మంచి ఊపునిచ్చాయనడంలో సందేహం లేదు. ఇటీవల ఛత్తీస్గఢ్ బీజేపీ ముఖ్య నేత మాజీ ఎంపీ నందకుమార్ సాయ్ని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. తద్వారా ఎస్టీ సామాజిక వర్గంలో పార్టీని బలంగా తీసుకెళ్లే వ్యూహం అమలు చేశారు. అయితే కాంగ్రెస్ ఈసారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అనే సంశయంలో బీజేపీ ఉంది. ఎన్నికల ముందు భూపేష్ బఘేల్ను ఢీకొనే కొత్త నాయకత్వం తయారు చేసుకోవడం బీజేపీ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ రమణ్ సింగ్ను ప్రకటించినా కాంగ్రెస్ తరఫున సీఎం రేసులో బఘేల్ ముందున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.
చేసిన ప్రభుత్వ పథకాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను సంధిస్తూ కాంగ్రెస్ ను గద్దెదించాలని బీజేపీ భావిస్తోంది. బొగ్గు గనులు, ఆవు పేడ సేకరణ పథకం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవినీతికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాటికి సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలు ఈ అస్త్రాలను ఎక్కుపెట్టి బఘేల్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. దానికి ధీటుగా కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ సర్కార్ రైతుల కోసం రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన, గోధన్ న్యాయ యోజన, రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహీన్ కృషి మజ్దూర్ కృషి న్యాయ్ యోజన పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా కాంగ్రెస్ కు ఉన్న సానుకూలత బీజేపీకి సవాలుగా మారింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఉపజాతీయవాద భావాన్ని సీఎం భూపేష్ బఘేల్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రాంతీయ సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడానికి కృషి చేశారు. దీనివల్ల ప్రజల్లో పెరిగిన ప్రాంతీయ భావం కాంగ్రెస్ కు ఉపయోగపడొచ్చు. గత 2 ఏళ్లలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలు, మరీ ముఖ్యంగా బస్తర్ డివిజన్ నుంచి మత మార్పిడిపై అనేక ఘర్షణలు జరిగాయి. అయితే మత మార్పిడిలకు పాల్పడిన వారిని ప్రభుత్వం కాపాడుతోందని బీజేపీ ఆరోపించింది. 2021లో కబీర్ధామ్ జిల్లాలో, బేమేతర జిల్లాలో మతహింస జరిగింది. దీనిపై అధికార ప్రతిపక్షాలు ఆరోపించుకున్నాయి. అయితే ఈ ఘటనలు ఓటర్లను ప్రభావితం చేయొచ్చు. మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని బఘేల్ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. 2018లో కాంగ్రెస్ కు మహిళా ఓట్లు రావడానికి ఈ హామీ దోహదపడిందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చి మరో కీలక హామీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇది దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. దీన్ని కూడా బీజేపీ అస్త్రంగా మార్చుకుంది.
జనాభాలో 52% ఉన్న ఇతర వెనుకబడిన తరగతులు 27% రిజర్వేషన్ కోటా కోసం డిమాండ్ చేస్తున్నారు. సాహు, కుర్మి, యాదవ్ అనే 3 ప్రముఖ ఓబీసీ కమ్యూనిటీలు 2018 ఎన్నికలలో ఎక్కువగా కాంగ్రెస్ కు మద్దతిచ్చాయి. ఈ కోటాను 58% పెంచుతూ బీజేపీ ప్రభుత్వం 2012లో జారీ చేసిన ఉత్తర్వులను ఛత్తీస్గఢ్ హైకోర్టు గత ఏడాది పక్కన పెట్టింది. ప్రస్తుతం ఇది కాంగ్రెస్ కు ఆందోళనకరంగా మారింది. ఇక ఛత్తీస్గఢ్ లో 2,03,00,000 మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు 1,01,00,000 మందికి పైగా ఉండగా మహిళా ఓటర్లు 1,02,00,000 మందికి పైగా ఉన్నారు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.